హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. మనం కొన్నవి రిటర్న్ చేస్తాము. ఏదైనా డ్యామేజ్లు ఉంటే, మిస్టేక్స్ ఉంటే, లేకపోతే కరెక్ట్గా పని చేయకపోతుంటే వాటిని రిటర్న్ చేస్తాము. అదే సేల్స్ రిటర్న్స్ అంటే మనం అమ్మిని కొన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మేము చూసుకోకుండా తీసుకెళ్ళాము, ఇవి ప్రాబ్లం ఉన్నాయి అనేసి తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు కదా. సేల్స్ రిటర్న్స్ చేస్తాము, పర్చేజ్ రిటర్న్స్ చేస్తాము. పర్చేజ్ రిటర్న్స్కి వచ్చేసి డెబిట్ నోట్ అవుద్ది, సేల్స్ రిటర్న్స్ వచ్చేసి క్రెడిట్ నోట్ అవుద్ది. డెబిట్ నోట్ వచ్చేసి మనకేంటి? డెబిట్ నోట్ వచ్చేసి కంట్రోల్ F9 డెబిట్ నోట్ అవుద్ది, కంట్రోల్ F8 అనేది క్రెడిట్ నోట్. అది క్రెడిట్ నోట్ ఏమో సేల్స్కి, డెబిట్ నోట్ ఏమో పర్చేస్కి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇంకా మనం ఒకటి కరెక్ట్గా సెట్టింగ్ చేయాలి. సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇన్వెంటరీ వేస్తాం కదా, మనం కొన్న వాటికి ఇన్వెంటరీ వేయాలి కదా. ఇన్వెంటరీ వేసిన తర్వాత ఆ ఇన్వెంటరీ తర్వాత F11 F2 అంటే దాంట్లో ఉన్న సమ్ సెట్టింగ్స్ మనం క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ రావాలంటే ఖచ్చితంగా మనకి అవి సెట్టింగ్స్ మార్చుకోవాలి. F11 F2లో మనం సెట్టింగ్స్ మారిస్తే మనకి సెట్టింగ్స్ మారి అప్పుడు మనకి క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయడానికి మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూడండి, టాలీ టాపిక్స్లో ఈరోజు మన టాపిక్ టాలీ టాపిక్స్. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ చూడండి. ఏంటి మన టాపిక్? పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ కొంటాము, కొన్న దాన్ని బాగలేకపోతే సమ్ డిఫెక్ట్స్ ఉంటే దాన్ని ఎలా రిటర్న్ చేయాలి. సేల్స్ అయితే మనం అమ్మిన వాటికి అవి బాగలేకపోతే వాళ్ళు రిటర్న్ చేస్తే మనం ఎలా తీసుకోవాలనేది ఈరోజు మన టాపిక్. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. కిందకి రండి. కిందకి వచ్చేసినాక తీసుకోవాల్సిందే. చూడండి కిందకి వస్తున్నాం. ఏగోండి, పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ ఆర్ సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్. పర్చేజ్ రిటర్న్స్లో మనము డెబిట్ నోట్ అంటే ఏంటి? పర్చేజ్ కొన్నాము, దీనికి షార్ట్కట్కి ఏంటి? కంట్రోల్ F9. క్రెడిట్ నోట్ అంటే కంట్రోల్ F8. డెబిట్ నోట్కి కంట్రోల్ F9, క్రెడిట్ నోట్కి కంట్రోల్ F8 అనమాట. ఇక్కడ చూడండి, మిస్ అంజనా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. అంజనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ దిస్ వీ హ్యావ్ టు ఎంటర్ ద ఇన్వెంటరీ ఇన్ఫో ఎంట్రీస్. ఇన్వెంటరీ ఇన్ఫో వేయాలి కదా మనం. ఇన్వెంటరీ అంటే మనం ఏం కొన్నామో అవి వేసుకోవాలి కదా. సెట్సా, నెంబర్సా, ఏంటి అనేసి ఇన్వెంటరీ వేసుకోవాలి కదా. ఆ తర్వాత సేల్స్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ చేయడానికి మనము సమ్ సెట్టింగ్స్ చేయాలి. టాలీలో సెట్టింగ్స్ ఎలా చేస్తాము? ఏం నొక్కాలి? ఫస్ట్ F11 నొక్కి ఇమ్మీడియట్గా F2 అనేది నొక్కాలి. మనం ఇమ్మీడియట్గా F2 నొక్కలేదనుకోండి, అది మనకి ఫీచర్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఓపెన్ అయితే ఫీచర్స్ ఓపెన్ అయినప్పుడు మనం అక్కడ సేల్స్ పర్చేజ్ రిటర్న్స్కి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎస్ అని పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేయాలి కదా. ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేయాలి? టాలీలోకి వెళ్ళాలి. టాలీ ఓపెన్ చేయండి. టాలీ ఓపెన్ అవుతుంది. ERP9 పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ ఓపెన్ అవ్వమ్మా. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది చూడండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ W, ఎంటర్. సిల్వర్ ఎడిషన్ ఎస్, ఎంటర్. ఇప్పుడు ఏం ఓపెన్ అయింది? కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది కదా. కంపెనీ ఇన్ఫోలో మనం క్రియేట్ కంపెనీ తీసుకున్నాము. ఎంటర్ అనేసిన తర్వాత ఇప్పుడే వచ్చింది. ఎవరు మన కంపెనీ ఓనరు? కంపెనీ నేమ్ పెట్టుకుందాం, అంజనా వచ్చేసి అద్దంకి. తర్వాత లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ 523201 అయిపోయింది కదా. చూడండి, కంట్రోల్ A నొక్కండి.
ఇప్పుడు కంట్రోల్ కి నొక్కైతే సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో మనము ఎంటర్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో. ఇన్వెంటరీలో ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్ అన్నాక ఇక్కడ చూడండి మీరు ఏమున్నాయి? సెట్స్, నెంబర్స్ ఉన్నాయి. కంప్యూటర్ 15 సెట్స్, పెన్ డ్రైవ్స్ 50 నెంబర్స్, తర్వాత సెట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఫస్ట్ సెట్స్ ఇద్దాము. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత నంబర్స్ ఎంటర్ 2 ఇచ్చేసాం కదా. ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ ఇవ్వాలి కదా. మనం స్టాక్ ఇస్తేనే కదా మన దగ్గర ఏమున్నాయో తెలిసేది. స్టాక్ ఐటమ్స్లో ఇదేంటి? మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో మల్టిపుల్ అంటే ఆర్ నొక్కండి, ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మన స్టాక్ ఐటమ్స్ ఏంటి? కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్. ఈ 3 వేయాలి కదా మనం. కంప్యూటర్స్ ఇదేంటి? అండర్ గ్రూప్ ఏంటి? ప్రైమరీ. ఏంటివి? సెట్స్ కదా, సెట్స్. నెక్స్ట్ ఏంటి? పెన్ డ్రైవ్స్ ప్రైమరీ. నంబర్స్ కదా పెన్ డ్రైవ్స్. చూడండి కావాలంటే పెన్ డ్రైవ్స్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ వచ్చేసి ప్రైమరీ. సెట్స్ మళ్ళీ ఇవి సెట్స్ అయిపోయినాయి కదా మన స్టాక్ ఐటమ్స్ అన్నీ. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు లెడ్జర్ వేసుకోవాలి. మనం లెడ్జర్ వేసుకోవాలి కదా. లెడ్జర్ వేద్దాం. చూడండి ఇంకా ఏదన్నా కొత్త ఉన్నాయా? లేవు కదా. లెడ్జర్ వేద్దాం. లెడ్జర్కి అకౌంట్ ఇన్ఫో, లెడ్జెస్, మల్టిపుల్ లెడ్జెస్ కదా. కిందకి రండి. మల్టిపుల్ లెడ్జెస్ తీసుకున్నాం. ఆల్ ఐటమ్స్. మిస్ అంజనానే కదా. మిస్ అంజన ఏమవుతారు మనకి? క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి? అంజన తర్వాత పర్చేజ్ యాజ్ ఫాలోస్. పర్చేజ్ మనం కొన్నదానికి పర్చేజ్ రాయాలి కదా. పర్చేజ్ అంటే పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉంది. పర్చేజ్ రిటర్న్స్ అంటే పర్చేజ్ రాయాలి కదా మనం. పర్చేజ్ రిటర్న్స్ ఇదేంటి? ఇది కూడా పర్చేజ్ అకౌంట్లోనే, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏమున్నాయి? సేల్స్ యాజ్ ఫాలోస్. అమ్ముతున్నాము, సేల్స్ ఎంటర్ చేసుకోండి. సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్ వేసుకోవాలి కదా. సేల్స్ రిటర్న్స్ ఇది కూడా సేల్స్ అకౌంటే. ఇంకేమైనా ఎంట్రీస్ ఉన్నాయమ్మా? ఇంకేం ఎంట్రీస్ లేవు కదా. చూడండి ఇంకేం ఎంట్రీస్ లేవు. సో మనము ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఎస్కేప్ అంటే బ్యాక్ వస్తాము. ఇప్పుడు వేసుకోవాల్సింది ఏంటి? అకౌంటింగ్ వోచర్స్ వెయ్యక ముందు మనము సెట్టింగ్ చేయాలన్నాం కదా. సెట్టింగ్ చేయాలంటే F11 F2. ఇక్కడ చూడండి F11 F2 వచ్చినాక ఇక్కడ కిందకి రండి. ఎక్కడుంది? డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. ఇక్కడ చూడండి యూజ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్స్. ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి. వై అని ఎంటర్ అంటే ఎస్ వచ్చింది. వై ఎంటర్. క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ మనము ఎస్ పెట్టుకున్నాం కదా. ఇంకా ఈ కాలమ్స్ అన్నీ తర్వాత టాపిక్స్లో పెట్టుకుందాం ఎస్ అనేసి. ఇంతవరకు ఓకే చాలు మనకి. ఎంటర్ అనేసి యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వేయాల్సింది ఏంటి? క్యాపిటల్ అకౌంట్ కదా. F6లో మనకి ఇక్కడ బ్యాంక్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ బ్యాంక్స్ ఏం లేవు కదా. అంజనా క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాష్లో అంజనాని వేద్దాం. క్యాష్ అంజనా, మిస్ అంజనా.
మిస్ అంజన. ఎంత క్యాపిటల్ అకౌంట్? అంజన ఎంత ఇన్వెస్ట్ చేసింది? 5 lakhs ఇన్వెస్ట్ చేసింది కదా. 5 lakhs. ఎంటర్ 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 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇమీడియట్గా పర్చేజ్ వచ్చింది. పర్చేజ్ చూడండి, పర్చేజ్ అంటే F9 పార్టీ నేమ్లో క్యాష్. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ పెట్టుకున్నామ్మా. పార్టీ నేమ్లో క్యాష్ అన్నాక ఇక్కడ రెగ్యులర్, మనం రెగ్యులర్గా కొనే వాళ్ళ దగ్గర ఏంటి ఇప్పుడు చేస్తుంది? మనం పర్చేస్ చేస్తున్నాం అంటే ఏమేమి కొంటున్నాము చూడండి. పర్చేస్లో ఏమున్నాయి మనకి? కంప్యూటరు, పెన్ డ్రైవ్స్, హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 మనం పర్చేస్ చేయాలి కదా. కంప్యూటర్ ఎన్ని క్వాంటిటీ వచ్చేసి ఎన్ని చూడండి. కంప్యూటర్స్ 15 sets. రేట్ ఎంత? కంప్యూటర్ రేటు 16,000 సెట్. నెక్స్ట్ ఏముంది? పెన్ డ్రైవ్స్ వచ్చేసి 50 sets ఉన్నాయి కదా. పెన్ డ్రైవ్స్ చూడండి 50 sets, 50 numbers, 50 sets కాదు. పెన్ డ్రైవ్స్ 50 numbers. ఇది రేట్ ఎంత? ఒక్కొక్క దానిది రేట్ వచ్చేసి 350 రూపీస్. 350 వేసాము. నెక్స్ట్ ఏంటి? హెడ్ ఫోన్స్ కూడా కొన్నాం కదా. హెడ్ ఫోన్స్ ఇవి సెట్సే కదా. హెడ్ ఫోన్స్ చూడండి సెట్స్ ఇవి కూడా 35 sets. హెడ్ ఫోన్స్ 35 sets. ఈచ్ వన్ ఎంత? 170 రూపీస్. 170 రూపీస్ వచ్చేసినాయా? అయిపోయింది. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో. ఇది అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ చేయాలి కదా మనం. F8 సేల్స్కి. F8 సేల్స్లో పార్టీ నేమ్ ఏంటి? క్యాష్. ఇక్కడ వచ్చేసి మన రెగ్యులరే కదమ్మా, రెగ్యులర్ అనుకుందాము. నాట్ అప్లికబుల్ పడింది. అరే రెగ్యులర్ పెట్టండి. సేల్స్ కదా మనం చేస్తుంది. ఏమి సేల్ చేస్తున్నాము? కంప్యూటర్స్ సేల్ చేస్తున్నాం కదా. కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేస్తున్నాము చూడండి. కంప్యూటర్స్ 12 sets. రేట్ ఎంత? కంప్యూటర్ ఒక్కదాంది 25,000. కంప్యూటర్స్ 12 sets 25,000. నెక్స్ట్ ఏముంది చూడండి. పెన్ డ్రైవ్స్ 43 numbers. పెన్ డ్రైవ్స్ 43. ఈచ్ వన్ ఎంత? ఈచ్ వన్ 550. ఈచ్ వన్ 550. ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్స్ వచ్చేసి ఎన్ని? హెడ్ ఫోన్స్ 30 sets. ఈచ్ వన్ ఎంత? 300. ఓకే సారీ, ఎన్ని సెట్స్ అమ్మామో? హెడ్ ఫోన్స్ 30 sets. ఈచ్ వన్ 300. అయిపోయింది కదా. సేల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఏమేయాలి? క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ వేయాలి కదా. డెబిట్ నోట్ అంటే మన దగ్గర నుంచి పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ నోట్ ఎనేబుల్ అయ్యింది కదా. డెబిట్ నోట్ క్లిక్ చేశాను. వచ్చిందా డెబిట్ నోటు? పార్టీ నేమ్ క్యాష్, రెగ్యులర్. ఇక్కడ ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. మనం రిటర్న్ చేస్తున్నాము. ఏం రిటర్న్ చేస్తున్నాము? పర్చేస్ చేసినవి చూడండి. కంప్యూటర్స్ 3 sets, పెన్ డ్రైవ్ 7 numbers, హెడ్ ఫోన్స్ 5 sets. వేద్దాం చూడండి. కంప్యూటర్స్ 3 sets 16,000కి వచ్చేసింది చూడండి. ఇక్కడ 16,000కి వచ్చేసింది అమౌంట్. నెక్స్ట్ ఏంటి? పెన్ డ్రైవ్స్. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ ఏం చేస్తున్నాము చూడండి. హెడ్ ఫోన్స్ 5 sets చేస్తున్నాము. 5 sets
ఓకే, అయిపోయినాయి కదా పర్చేజ్ రిటర్న్స్, అయిపోయినాయి ఎంటర్ అయిపోతే అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి మనం చేయాల్సింది, క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ కూడా వేయాలి కదా, సేల్స్ రిటర్న్స్ కూడా వేయాలి కదా. సేల్స్ రిటర్న్స్లో క్యాష్, కిందకు రండి, క్యాష్, రెగ్యులర్, సేల్స్ రిటర్న్స్ అమ్మ ఇప్పుడు చేస్తుంది మనం. సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఏమేమి వచ్చినాయి చూడండి. సేల్స్ రిటర్న్స్ కంప్యూటర్స్ 2 sets, పెన్ డ్రైవ్స్ 8 numbers, హెడ్ ఫోన్స్ 5 sets. చూడండి సేల్స్ రిటర్న్స్ వేద్దాం. కంప్యూటర్స్ 2 sets, పెన్ డ్రైవ్స్ ఎన్ని సెట్లు వచ్చినాయి, పెన్ డ్రైవ్స్ 8 numbers వచ్చినాయి మనకి. పెన్ డ్రైవ్స్ 8 numbers. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, హెడ్ ఫోన్స్ 5 sets, హెడ్ ఫోన్స్ 5 sets వచ్చినాయి. ఓకే, అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి కదా, వేసేసాం కదా. వేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బి 1,02,50 రూపాయలు, 1,02,50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది మనకి. 1,02,50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఈ సమ్ నేను చేశాను కదా. సెకండ్ ప్రాబ్లం చూడండి, మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అని ఉంది కదా. ఈ సమ్ని మీరు చెయ్యండి. మీరు చేశారనుకోండి, మీకు దీనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 6,26,800 వస్తుంది. ఓకేనా, ఇవి పాత టాపిక్స్ కూడా వస్తూ ఈ ప్రాబ్లం ఉంటుంది. మీరు చెయ్యండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నాకు చెప్పండి, నేను ఈ ప్రాబ్లం కూడా చేసి చెప్తాను. కామెంట్ చేయండి, మాకు సెకండ్ ప్రాబ్లం కూడా చేసి చెప్పండి అనేసి చూపిస్తాను. ఓకేనా, ఓకే.